ఇదే మాలా. అన్నా ఆగన్నా, ఒక్క నిమిషం. నీ పాట విన్నాను, సూపర్గా ఉంది. మీరు ఊరికి కొత్త కదా? విన్నాను. కృష్ణ గారి అబ్బాయే కదా మీరు? అవును. నీ పేరేంటో చెప్పు. నా పేరు గిరీష్, కానీ శ్రీలక్ష్మి నన్ను మాత్రం గిరి గిరి అని పిలుస్తుంది. కీరి కాదు, గిరి గిరి. ఓ, అయితే నేను నిన్ను గిరి గిరి అని పిలుస్తాను. గిరి గిరి అని శ్రీలక్ష్మి పిలిస్తే చాలు. గిరి గిరి అని పిలిచే హక్కు శ్రీలక్ష్మికి మాత్రమే ఇచ్చాను. ఈ పిలుపుకి వెనక ఏదో ప్లాన్ ఉన్నట్టుందే. నాకు అమ్మాయి అంటే చాలా ఇష్టం. జాతకంలో దోషం ఉందని నెపంతో ఆమెకు పెళ్లి చెయ్యకుండా వాయిదాలు వేస్తూనే ఉన్నారు. చాలా మంది వచ్చి చూసుకుని వెళ్లిపోయారు. ఇక ఎవరూ రారు. ఆ భగవతీదేవి ఆమెను నాకనే రాసి ఉంచింది. సరే, ఆ శ్రీలక్ష్మికి నేనంటే చాలా ఇష్టమా? మీరు భలేవారు. శ్రీలక్ష్మికి నేనంటే ప్రాణం. ఓహో, ఇప్పుడు ఎక్కడ ఉంది? హిమాలయాలకు వెళ్ళింది. ఎందుకు కోపడుతున్నావు? ఏం లేదు, నేను కలగన్నాను. శ్రీలక్ష్మికి నాకు పెళ్లి జరిగినట్టు. తను నా పక్కనే కూర్చుని నాకు తమలపాకులు అందిస్తున్నట్టుగా. తర్వాత 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 వినండి. నీ కళని నువ్వే కను. అయ్యా వెళ్ళవయ్యా, ఇది కళ. కళను మనకు ఇష్టం వచ్చినట్టుగా కనొచ్చు. కొంచెం ఓవరైందా? సరే చూద్దాం. చూడు ఎంత ధైర్యంగా పట్టుకున్నాను. ధైర్యాన్ని ఇవ్వాలి తండ్రి. చెప్తుంటే వినవేంటి? అయ్యా, వీడికున్న దోషం పోగొట్టడానికి వీడు మతాబులు కాలిస్తే దోషం పోతుందన్నారు. కానీ నేనెంతో ప్రయత్నిస్తున్నాను. వీడు రానంటున్నాడు. ఒరే రారా, ఒకే ఒక మతాబు కాల్చరా, రారా. ఒరే దేవుడు, వీడు నా మాట విననంటున్నాడే, నేనేం చేయను. ఓరి భగవంతుడా, ఇక నీకు జీవితంలో పెళ్లి జరగదురా, నేనేం చెయ్యను. ఎవరితో ముద్దుకోను దేవుడు. వచ్చే తిరునాళ్ళకి నేను ఖచ్చితంగా ఒక టపాకాయని పేలుస్తాను బావా. పొలంలో పడిపోయాడు, ఎవరైనా త్వరగా వచ్చి కాపాడండి. త్వరగా రండి అయ్యా. మృదు మృదు నేను ఊరికే బయటికి వెళ్ళొచ్చాను. చిన్నప్పుడు గుర్తులు చాలా వచ్చాయి. అందువల్లే మన నలుగురు మంది అప్పుడప్పుడు ఆ చోటుకంతా వెళ్ళొస్తామే, గుర్తుందా? మీరు ఏ విషయం మర్చిపోలేదా? నేను ఇంతవరకు ఏ విషయం మర్చిపోలేదు. కానీ నువ్వు కొంచెం మారావు. అలాగా? నేనా? బాగా ఎత్తెదిగావు. నేను మాత్రమా? నువ్వు బాగానే పెరిగావు. మరి పెరగకుండా వయసు పెరుగుతుంది కదా. నీకు వయసు అయినా ఆ మొహంలో ఉన్న నువ్వు పిల్లలు లాంటి మనసు మారనే లేదు. అయినా నీ పెళ్ళి ఆగిపోయిందని విన్నాక చాలా బాధపడ్డాను. అమ్మ కాఫీ ఇచ్చి పంపింది, కానీ నీకది నచ్చుతుందో లేదో తెలీదు. అవును, నేను పుట్టి పెరిగిందంతా అమెరికానా ఏంటి? అమ్మగారు చేసిన ఆవకాయ పచ్చడి ఇంకా నాకు టేస్ట్ అలాగే ఉండిపోయింది. జాతకంలో ఉన్న దోషం వల్ల నీకు పెళ్లి కొడుకుని ఇంకా చూడలేదంట. దానికి పూజ చేస్తే అంతా సరైపోతుందన్నారు, నిజమేనా? నాకు ఎంతగానో దైవభక్తి ఉన్నా కూడా నాకు జాతకం మీద అస్సలు నమ్మకమే లేదు. ఇందువల్ల నీ జీవితంలో జరగాల్సిన జరగకుండా చాలా పెద్ద తప్పు జరుగుతుంది. నువ్వు ఎందుకు వీటన్నిటికి ఒప్పుకున్నావు? అమ్మ వెతుకుతుంటుంది, వస్తాను. ఇంకొక విషయం, నువ్వు గుళ్ళో పాడిన పాట చాలా బాగుంది.
చాలా కాలమైంది. నాకు ఒక సమాధానం చెప్పొచ్చు కదా. ఆలోచించావా? ఎందుకు ఇప్పుడు జరగని విషయం గురించి ఆలోచిస్తున్నావు? ఎవరు చెప్పారు ఇది జరగదు అని? ఆ భగవతి మనల్ని వదిలిపెట్టదు. జాతకాల్ని నమ్మకూడదు. మనం పెళ్లి చేసుకుందాం. నేను చెప్పేది విను గిరి. నా జీవితంలో ఏం జరుగుతుందేమో నాకు తెలీదు. నీ ఆశ ఏమిటో నాకు అర్థమైంది. అందువల్ల మిగతా వాళ్ళందరూ బాధపడతారు గిరి. నువ్వు కనుక తలుచుకుంటే ఎవరికీ తెలియకుండా మనం గిరి వద్దు. అంతా తెలిసి ఇలా మాట్లాడితే ఏమనుకోవాలి? ఓం హ్రీం క్లీం 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 భైరవి ఓం హర హర ఓం అఘోర అఘోర నరదృష్టి దూరం కావాలి. ఓం హ్రీం క్లీం ఓం భైరవి దూరం కావాలి. ఆకర్షణీయామి ఆకర్షణీయామి అంతం కావాలి. ఇప్పుడు సమయం చాలా బాగుంది. ఆ పువ్వు నీటి ఓం స్వాహ. లక్ష్మి ఆగు, వద్దు. వాళ్ళంతా ఎక్కడున్నారు? మీరు చెప్పినట్టే అందరూ బయటే వెయిట్ చేస్తూ ఉన్నారు. కావాలంటే వాళ్ళని నేను పిలవనా? వద్దు, పూజ అవని. ఉన్ని కృష్ణ, ఇప్పుడు పరిస్థితి చేయి జారిపోయింది. మనం పెళ్లి ఏర్పాట్లు మొదలుపెట్టినప్పటి నుండే ఈ ఇంట్లో పరిస్థితులు ఏమీ బాగోలేవు. తనకి పెళ్లి కుదిరినప్పటి నుండి అన్నీ సమస్యలే. సమస్య తనకు మాత్రం కాదన్నా, ఈ ఇంట్లో ఉంటున్నా అందరికి అదే సమస్య. ఇప్పుడు ఈ ఇంట్లో ఎవరికి సంతోషమే లేదు. ఏం చెప్పమంటావు? ఇదంతా నీ తప్పే. నేను ముందే చెప్పినప్పుడు అస్సలు వినలేదు. ఏమంటున్నావు? నన్ను తప్పుగా అనుకోకు. చిన్నప్పటి నుండి తనకి ఇష్టం లేదన్న విషయం నీకు బాగా తెలుసు కదా. అలాంటిది తననే ఇక్కడికి తీసుకొచ్చి ఉంచారు. అదే బాధగా ఉంది. అన్నయ్య ఉండరా. మన ఇంట్లో ఇప్పటికే చాలా సమస్యలున్నాయి. వాడి జోలికి వెళ్లకుండా వదిలేద్దాం. శ్రీలక్ష్మి పెళ్లి గురించి మనం ఆలోచించుకుందాం. నాకు అడ్వైజ్లేమి నువ్వివ్వకో. శ్రీలక్ష్మిని నువ్వు పెళ్లి చేసుకోవడానికి ఐడియా ఇచ్చేనా లేదా నువ్వే చెప్పు. నేను చెప్పిందేది సీరియస్గా తీసుకోలేదు. అందుకనే ఇన్ని సమస్యలు. ఇలా చూడు, మనం ఈ ఇంట్లో ఏదైనా చేయొచ్చు. ఎవ్వరూ అడగరు. వాళ్ళు చెప్పే పాత పంచాంగం వినడం కుదరదు. జాతకమూ లేదు, గీతకమూ లేదు. త్వరగా వెళ్ళి తన తీసుకురా. తనకున్న దోషం వల్ల నాకు ఈ కుటుంబానికి ఏం కాదు కదా. రామాయణం మొత్తం విని సీతకి రాముడేమవుతాడని అడిగాడట. ఇంకా మనకి సమస్యలు రావాలా చెప్పు? తనకి ఏ దోషమూ లేదు. నేను చెప్తున్నాను కదా. నీకే సమస్య వచ్చినా గానీ నేను నీకు తోడుగా ఉంటాను. ఎక్కువ ఆలోచించకు. నేను చెప్పినట్టు చెయ్యి. ఆ అమ్మాయిని ఇక్కడికి తీసుకునిరా. నువ్వు దేని గురించి భయపడకు. నీకు ఏ సమస్య రాదు. అన్నీ నేను చూసుకుంటాను. కావాలంటే నీ తృప్తి కోసం ఒకటి చేస్తాను. శ్రీలక్ష్మి జాతకం కాపీ నా దగ్గర ఒకటి ఉంది. నీ తృప్తి కోసం అది సరిపోతుందో లేదో చూద్దాం. ఏ సమస్య లేకపోతే మనం అనుకున్నట్టే జరుగుతుంది. నువ్వు దేనికి భయపడకు. ఏంటి మొహంలో సంతోషమే లేదు? అలాంటివి ఏం లేదన్నా. నువ్వు ఉన్నప్పుడు నేనెందుకు దిగులు పడాలి? తెలివైన వాడిని. ఇకంతా మన చేతుల్లోనే. సారీ, ఈ రోజు కొంచెం లేట్ అయింది. ఈ రోజు ఉదయం గుడికి వెళ్ళొచ్చాం. చచ్చా, అది నాకేం సమస్య లేదు. నేను పొద్దున ఏం తినను. అందువల్ల నాకు ఎలాంటి సమస్య లేదు. నువ్వేం బాధపడకు. సరే, నేను నీతో ఒక విషయం మాట్లాడాలి. పర్వాలేదు, తర్వాత చెప్తానులే. అదేంటి తర్వాత? దాన్ని ఇప్పుడే చెప్పు. ఇప్పుడు వద్దు, తర్వాత మాట్లాడతాను. తర్వాత నేను ఒక విషయం విన్నానే. ఉన్ని కృష్ణ జాతకం నీకు బాగా సెట్ అవుతుందని అన్నారుగా. చాలా మంచి విషయం ఇది. అవును, ఏంటి నీ మొహంలో సంతోషం కనపడట్లేదు? తను నాతో ఎలా ప్రవర్తించినా నీకు చాలా మంచి పేరే. చిన్నప్పటి నుంచి అతన్ని నీకు బాగా తెలుసు కదా. ఈ శ్రీలక్ష్మికి ఆ ఉన్ని కృష్ణ కరెక్ట్ అయిన పేరు.
లక్ష్మి ఏమైంది లక్ష్మి? పెళ్లి కోసం ఏర్పాట్లన్నీ మీరే దగ్గరుండి చెయ్యాలి. మీరేం దిగులు పడకండి, అన్నీ బాగా జరిగిపోతాయి. ఒకవేళ పాత్రలు గనక సరిపోకపోతే పక్క సత్రం నుంచి తీసుకొద్దాం. రేయ్ రారా ఇలా.